వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రంగనాథపల్లె అనే ఊర్లో సుందర్రామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతని కూతురు మీనాక్షికి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా కూడా ఆ పిల్లకి ఏ సంబంధమూ నచ్చటం లేదు. అలా ఒక పెళ్లి కూతురు తనకి వచ్చిన సంబంధాలని రిజెక్ట్ చేస్తూ ఉండటంతో ఆ ఊరికే కాదు, ఆ చుట్టుపక్కల చాలా ఊళ్ళకి ఈ వార్త పాకిపోయింది. దాంతో అందరూ సుందర్రామయ్య కూతురు గురించి రకరకాల పుకార్లు తిప్పటం మొదలుపెట్టారు. అలా చెవి నుండి చెవికి పాకిపోయే ఆ పుకార్లు సుందర్రామయ్య చెవి వరకు వచ్చాయి. తన కూతురి గురించి అలాంటి ఒక విషయం వినటంతో అతను చాలా బాధపడ్డాడు. అందుకే ఒకరోజు తన కూతురు మీనాక్షిని పిలిచి కోపంగా ఇలా కేకలేస్తున్నాడు. అమ్మాయి మీనాక్షి, చూశావంటే నీ వల్ల మన ఇంటి పరువు ఎలా వీధినబడి చక్కర్లు కొడుతుందో. అసలు నీకు పెళ్లి చేసుకోవాలని లేకపోతే నాకిప్పుడే చెప్పేవే. అంతేగాని మగ పెళ్లి వాళ్ళని పిలిచాక అబ్బాయితో ప్రత్యేకంగా మాట్లాడాలి అని తీసుకెళ్ళి ఆ అబ్బాయి నైట్ షిఫ్ట్ చేస్తేనే నువ్వతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎందుకే? అదేంటి నన్ను అలా అంటున్నావు? ఏ ఒక ఆడపిల్లని చేసుకోవడానికి మగ పెళ్లివాళ్లు కానీ ఆ పెళ్ళికొడుకు కానీ ఎన్ని కండిషన్లైనా పెట్టొచ్చా? అతన్ని చేసుకోబోయే పిల్ల మాత్రం ఒకే ఒక కండిషన్ పెడితే అది పెద్ద తప్పైపోయిందా? అసలు రాత్రిపూట మొగుడు నీ పక్కనుండకూడదు, ఇంట్లో ఉండకూడదు అనుకోవడమేంటే? అదేం పైత్యమే నీకు? పైత్యమో పిచ్చో నాకు తెలియదు నాన్న. నాకు అలా పగలు ఇంట్లో ఉండే కుర్రాడే కావాలి. అలాంటి కుర్రాడు దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను. చిచ్చి, ఇదంతా నా కర్మే, నా కర్మ. కూతురికి పెళ్ళీడు దాటిపోతున్నా పెళ్లి చేయలేని చవట సుందర్రామయ్య అని లోకం దృష్టిలో నన్ను వెధవం చేయడానికేనా నువ్వు నా కడుపును బుట్టావు అంటూ నెత్తి బాదుకున్నంత పనిచేశాడు సుందర్రామయ్య. అలా కొత్తగా తనకి అనిపించిన కోరిక తీర్చే భర్త తనకి రావాలని కోరుకుంటుంది మీనాక్షి. చివరికి కాస్త ఆలస్యంగానైనా తను కోరుకున్నట్టే ఒక సంబంధం వచ్చింది. తను పెట్టిన విధంగానే రాత్రిపూట ఇంట్లో ఉండని కండిషన్ మీద పక్కూర్లో ఉండే కాంతం కొడుకు రవి ఒప్పుకోవటంతో మీనాక్షి కాంతం ఇంటికి కోడలైపోయింది. ఇక అత్తారింటికెళ్ళాక ఒకరోజు రవి తన భార్య మీనాక్షితో, చూడు మీనాక్షి, నీ ఫోటో చూడగానే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అందుకే నువ్వు పెట్టిన కండిషన్ గురించి మన ఇంట్లో ఎవరికీ చెప్పలేదు నేను. కనుక నువ్వు కూడా ఎవరితోనూ ఈ కండిషన్ విషయం చెప్పకు. కానీ నేను మాత్రం నువ్వు కోరుకున్నట్టే ఎప్పుడూ నైట్ షిఫ్ట్సే వేయించుకుంటాను, నువ్వు వద్దు అనేంతవరకు అంటూ రవి చెప్పిన మాట విన్నాక మీనాక్షికి అతని మీద ఇష్టం పెరిగింది. భర్తగా అతని పరిస్థితి తలుచుకుని బాధ కలిగింది. కానీ ఆమె మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. అలా ఇంట్లో ఎవరికీ తెలియకపోవడంతో మీనాక్షి కోరిక రహస్యంగానే ఉంది. కానీ భర్త నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మీనాక్షి తన గది వదిలి బయటకి కూడా రావటం లేదు. చాలా నెలల పాటు ఈ విషయాన్ని గమనించిన మీనాక్షి మరదలు పావని ఇలా అనుకుంటుంది. ఏంటిది, మా వదినమ్మ పగలంతా మా అందరితో బాగానే కలుపుకోలుగా ఉంటుంది, నాతో సమానంగా సందడి చేస్తుంది, చలాకీగా ఉంటుంది. కాని చీకటి పడకముందే తన గదిలోకి వెళ్లి తలుపేసేసుకుంటుంది. మళ్ళీ తెల్లారే వరకు ఏవైనా సరే తలుపే తెరవడం లేదు. అసలేంటి వదిన్లో ఈ స్ట్రేంజ్ బిహేవియర్ అని అనుకొని తన వదిన తమ దగ్గర ఏదో దాచిపెడుతుంది అన్న అనుమానం ఆమెకు కలిగింది. అందుకే ఒకరోజు నిద్రపోయినట్టు నటించి మధ్యరాత్రి వేళ తన వదిన బెడ్రూమ్ విండో దగ్గరికెళ్ళి అందులో నుండి లోపలికి చూస్తే బెడ్ మీద తన వదిన ఉండాల్సిన స్థానంలో ఒక ముసలమ్మ ఉంది. అది చూసి పావని ఉలిక్కిపడింది. ఇదేంటి, మా వదినం ఉండాల్సిన బెడ్ మీద ఎవరో ముసలముందేంటి? అసలు మా వదిన ఎక్కడికి వెళ్ళినట్టు? గదిలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇంతమంది మేమింట్లో ఉండగా అసలు ఈ ముసలం ఎప్పుడొచ్చింది లోపలికి, మాకు తెలియకుండా అని అనుకుంది పావని.
అలానే వెంటనే ఏమీ రియాక్ట్ అవ్వకుండా అలా మరో 3 రోజుల పాటు తన వదినమ్మనే ప్రతిరోజు రాత్రి చాటుమాటుగా ఫాలో అవుతూ వచ్చింది. ఒకరోజు ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగానే వెనక కిటికీలో నుండి చూస్తే అప్పుడా మరదలికి తెలిసిందేంటంటే తన వదినమ్మ చీకటి పడగానే ఒక ముసలమ్మగా మారిపోతుంది. ప్రతిరోజు ఆ గదిలో కనిపించే ముసలమ్మే రాత్రిపూట తన వదినమ్మ అని తెలుసుకుంటుంది పావని. అంతే, వెంటనే ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేసింది. దాంతో ఇంట్లో అందరి ముందు ఆ వదినమ్మ దోషిలా తల వంచుకొని నిలబడాల్సొచ్చింది. ఇక తప్పని పరిస్థితిలో, మీరందరూ నన్ను క్షమించాలి. నాకొక సాధువిచ్చిన శాపం వల్ల నేనిలా చీకటి పడ్డాక ముసలిదానిలాగా మారిపోతున్నాను. ఆ విషయం మీకు తెలియకుండా ఉండాలని నేను నాకు కాబోయే భర్త నైట్ షిఫ్ట్ మాత్రమే చేసేవాడు కావాలని కండిషన్ పెట్టాను. సాయంత్రం చీకటి పడిన తర్వాత నేను నా గదుదిలి బయటికి రాంది కూడా ఇందుకే. అది సరే వదినా, అసలు ఈ శాపం ఎప్పుడొచ్చింది? అసలు దీనికి విరుగుడేంటి అని అడగటంతో అసలు తనకి ఆ శాపం ఎలా వచ్చిందో, ఆ రోజు ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ఒక పున్నమి రోజున మీనాక్షి బయటికి వెళ్తుంటే ఆమె తల్లి ఆమెను ఆపుతూ, ఏంటే మీనాక్షి, ఇంత చీకటి పడ్డాక ఎక్కడికెళ్తున్నావు? అమ్మా, ఈవేళ పౌర్ణమి కదా, అంటే పండు వెన్నెలొచ్చే రోజు. నీకు తెలుసు కదా నాకు పండు వెన్నెలంటే ఎంత ఇష్టమో. అందుకే మన తోట దగ్గరకు వెళ్తున్నాను. ఈసారి వచ్చిన ఈ పౌర్ణమి 80 ఏళ్లకొకసారి వచ్చే పౌర్ణమంటమ్మా. ఈరోజు ప్రతి పౌర్ణమి కన్నా చాలా దగ్గరగా, చాలా పెద్దగా చంద్రుడు మనకి కనిపిస్తాడంట. అందుకే మన తోటకి వెళ్ళి అక్కడి నుండి ఇవాళ పున్నమి చంద్రుడిని చూడ్డానికి వెళుతున్నాను అని చెప్పేసి తన తల్లి ఆ తర్వాత ఏం చెప్పాలనుకుందో కూడా వినకుండా చెంగు చెంగున ఎగురుతూ ఆ వెన్నెల వెలుగులో తమ తోటకి వెళ్ళింది. సాధారణంగా ఆ రాత్రి వేళల్లో ఆ తోట వైపు ఎవ్వరూ రారు కనుక అక్కడికి ఎక్కడ్నుంచో ఒక సాధు వచ్చి ఆ విశేషమైన రోజున చంద్రకళల్ని తనలోకి సంగ్రహిస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మీనాక్షి అక్కడికి వెళ్ళిందో ఆ సాధువు చేస్తున్న ప్రక్రియ డిస్టర్బ్ అయింది. అందుకే ఆ సాధువుకి వెంటనే కోపం వచ్చింది. ఓ ఈ అప్రాశ్చురాలా, 80 ఏళ్లకి ఒకసారి వచ్చే పూర్ణ కళ పున్నమి నాడు నేను పొందాల్సిన శక్తుల్ని నాకు అందకుండా చేశావు నువ్వు. కనుక నీకు ఇదే నా శాపం. ప్రతిరోజు చంద్రోదయం అవ్వటంతోటే నువ్వు నీ యవ్వన రూపాన్ని కోల్పోయి వృద్ధాప్యాన్ని అనుభవించుగాక అంటూ ఆ సాధువు శపించేసరికి మీనాక్షి భయపడిపోయింది. అందుకే ఆ సాధువు కాళ్లా వేళ్లా పడి తన తప్పుని మన్నించమని కోరుకుంది. ఎలాగైనా తనకి శాప విమోచన మార్గాన్ని సూచించమని అడిగింది. అప్పుడా సాధువు, సరే బాలిక, నీ తప్పు నువ్వు తెలుసుకున్నందుకు నీకు నేను పరిష్కారం చెబుతాను. విను. నేటికి 53వ పున్నమి నాటి రాత్రి వరకు నీకు నేనిచ్చిన ఈ శాపం పనిచేస్తుంది. ఆ తరువాత శాపం తొలగి నీలాగే నువ్వు రాత్రి వేళల్లో కూడా ఉండగలుగుతావు. అలా ఆ సాధువిచ్చిన శాపం రేపు రాబోయే పౌర్ణమి వరకు ఉంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతే ఈ రహస్యం నాతోటే ఉండిపోతుంది అనుకున్నాను. కానీ అనుకోకుండానే మీ అందరికీ తెలిసిపోయింది. ఈ విషయాన్ని మీ అందరి దగ్గర దాచినందుకు నన్ను క్షమించండి. భలే దాని వదినా, ఇందులో తప్పో రహస్యమో ఏముందో చెప్పు. నువ్వు చేయని తప్పుకి నీకు శిక్ష పడింది. అందుకే ఆ దేవుడు నీకు వెంటనే ఓ పరిష్కార మార్గాన్ని కూడా చూపించాడు. సరే వదినా, నీ విషయం తెలియక నేను ఈ మ్యాటర్ని అందరికీ తెలిసేలా చేశాను. నువ్వు నన్ను కూడా క్షమించాలి అని ఆ మరదలంటుంది. అలా ఆ వదినమ్మ రహస్యాన్ని బయటపెట్టినందుకు తను కూడా ఆ వదినమ్మని క్షమాపణ కోరింది. ఈ విధంగా తన వదినమ్మ రహస్యాన్ని తెలుసుకున్న ఆ మరదలు ఆమె శాపం తీరిపోయే ఆఖరి రోజు ఆమెకు తోడుగా నిలిచింది. ఇలా వదినమ్మ రహస్యం మనకి తెలిసింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జగ్గయ్యపాలెం అనే ఊళ్ళో ప్రకాష్, మీనాక్షి అనే దంపతులు ఉన్నారు. వాళ్లకి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు. వాళ్లకి ఉన్నదల్లా వాళ్ల మీద ఆధారపడి ప్రకాష్ తమ్ముడు రవి, చెల్లెలు పావని ఉంటున్నారు. కాని ప్రకాష్ భార్య మీనాక్షి మాత్రం మహాపీనాసిది. ఒకరోజు ఉదయాన్నే ఇంట్లో అందరూ నిద్రలేచేసరికి డైనింగ్ టేబుల్ మీద ఏదో లెక్కగట్టినట్టు 8 వడలు, 8 పూరీలు, 8 ఇడ్లీలు ఉన్నాయి. ఆ పక్కనే 2 బౌల్స్లో చట్నీలు, మరో బౌల్లో సాంబారు ఉంది.
కాని ఆ ఇంటి మహారాణి మీనాక్షి మాత్రం వంటగదిలో లేదు. స్టవ్వు వెలిగిన దాఖలాలు కూడా కనిపించటం లేదు. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన రవి తన చెల్లెలు పావని దగ్గరికి వెళ్ళి, చెల్లి చెల్లి, త్వరగా లేవ్వే, మన ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తుందే. అబ్బా చిన్నన్నయ్య, ఏంటి లేపుతావు? కాసేపు పడుకోనివ్వరా. నిద్రపోవడానికి ఖర్చేమీ లేదు కదా. కాసేపు పడుకుంటానురా. ఇలా పడుకుంటే మన పిసినారి వదినమ్మ కూడా డిస్టర్బ్ చేయదులే. ఉదయం ఒక మనిషికి టిఫిన్ ఖర్చు తగ్గుతుంది కదా అనుకుంటది. ఏహే, ముందు నువ్వు లేవ్వే. మన ఇంటి డైనింగ్ టేబుల్ మీద వడలు, పూరీలు, ఇడ్లీలు ఉన్నాయే. ఆ పక్కనే 2 బౌల్స్లో 2 రకాల చట్నీలు, ఒక బౌల్లో సాంబార్ కూడా ఉంది. ఒరే చిన్నన్నా, నువ్వు నిలబడే కలగంటున్నావురా. లేకపోతే ఈ పీనాసి కొంపలో ఆ ఐటమ్స్ ఉండడం ఏంటి? అమ్మ తోడు పావని, నిజమేనే బాబు. అందుకే నా కళ్ళని నేనే నమ్మలేక ఇలా వచ్చాను అని అనేసరికి పావని ఉలిక్కిపడి లేస్తుంది. తన చిన్నన్నని అనుసరిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే 3 వెరైటీల టిఫిన్స్, ఆ పక్కనే చట్నీలు, సాంబారు కనిపిస్తాయి. చిన్నన్నా, ఇది మనిల్లే అంటావా? ఉండు, మనొదిన వంటగదిలో ఉందో లేదో చూస్తే అసలు మనిల్లో కాదో తేలిపోతుంది కదా అంటూ ఆ అన్నా చెల్లెలిద్దరూ తమ వదినమ్మని వెతుక్కుంటూ వెళ్లి వంటగదిలో చూస్తారు. అక్కడ తమ పిసినారి వదినమ్మ కనిపించలేదు. అందుకే కంగారుపడి పెరట్లో ఉన్న తమ పెద్దన్న ప్రకాష్ దగ్గరికి వెళ్తారు. అరే అన్నయ్య, ఇది మనిల్లే కదా? ఏంట్రా తమ్ముడు, ఏదైనా పీడకల మధ్యలో లేచొచ్చావా ఏంటి? అలా తింగరి ప్రశ్నలు అడుగుతున్నావు? కాదురా పెద్దన్నయ్య, మన ఇంట్లో ఈవేళ 2 వింతలు జరిగాయి. 1, వదినమ్మ వంటగదిలో కనిపించలేదు. 2, మన ఇంటి డైనింగ్ టేబుల్ మీద 3 వెరైటీల టిఫిన్స్ ఉన్నాయి. అది కూడా విత్ చట్నీ అండ్ సాంబార్. అనేసరికి ఆ ఇంటి ఇల్లాలు తమ గదిలో ఉందేమో అని చూడ్డానికి ప్రకాష్ తమ బెడ్రూంలోకి వెళ్లి చూస్తే మంచం కింద మీనాక్షి నిద్రపోతూ ఉంటుంది. మీనాక్షి, ఏమోయ్, ఏంటి ఈ టైం వరకు పడుకున్నావు? అది కూడా ఇక్కడ పడుకున్నావేంటి అని అనేసరికి మీనాక్షి మంచం కింద నుండి బయటకొచ్చి, మరేం లే శ్రీవారు, ఉదయాన్నే 3 గంటలకు లేచి మీకోసమని టిఫిన్స్ ఏర్పాటు చేసేసరికి మళ్ళీ నిద్రొచ్చేసింది. ఇలా వచ్చి పడుకున్నాను. మరా పడుకునేదేదో మంచం మీదే పడుకోవచ్చు కదా, మంచం కిందెందుకు? అంత బాధ్యత లేకుండా మాట్లాడతారేమండి? నిన్ననే కదా దుప్పట్లు పిండి ఆరేశాను. మీరు చూస్తే ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నారు. నాకు బాగా చల్లేసింది. మళ్ళీ దుప్పట కప్పుకుంటే వారంలోపే ఉతకాలి కదా. మళ్ళీ దానికి సర్ఫ్ దండగా. అందుకే మంచం కింద పడుకుంటే గాలి కూడా పెద్దగా రాదు కదా. పైగా దుప్పటికి వాడే డిటర్జెంట్ని సేవ్ చేయాలని ఇలా మంచం కింద పడుకున్నానండి. అది సరే వదినా, మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఆ వడలు, ఇడ్లీ, పూరి ఏంటి? ఇవన్నీ ఎప్పుడు చేసావు? భలే దానివే మరదలా. అట్లాంటి పిచ్చి పనులు నేను చేస్తానా చెప్పు? ప్రతిరోజు ఏదో ఒక కొత్త వెరైటీ టిఫిన్ చేయమని మీరందరూ అడుగుతున్నారు కదా. అందుకే ఇంట్లో చేస్తే సరుకులు దండగని మన ఊరి ధర్మాసుపత్రి ఉంది కదా, అక్కడ తెల్లవారుజామున ఎవరో ఒకరు వచ్చి అక్కడుండే పేదాళ్ళకి టిఫిన్లు ఇస్తారని నాకు నిన్ననే తెలిసింది. అందుకే తెల్లవారుజామునే వెళ్ళి ఒకరు పంచిన వడలో, ఇంకొకరు పంచిన పూరి, ఇంకొకరు పంచిన ఇడ్లీ తీసుకొని వచ్చేశాను. ఎవయ్యా మరిది, నీకు సాంబార్ అంటే ఇష్టం కదా అని ఒక సాంబార్ పొట్లం కూడా అడిగి తెచ్చాను. త్వరగా ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేద్దురు గాని అంటూ అసలైన కొసమెరుపుని అప్పుడు వెలిగించింది ఆ పిసినారి వదిన. ఏంటి, ఆ టిఫిన్లు అడుక్కొని తెచ్చావా? చీ, అడుక్కుని తినాల్సిన కర్మ మనకేంటండి? ఎవరో పుణ్యం కోసం దానం చేస్తుంటే మనకు అవసరం కదా అని తీసుకొచ్చాను. అయినా అవి ఎలా వస్తే ఏంటండి? మనం ఖర్చు చేయకుండా మనకి కావలసినవి వచ్చే కదా. కడుపారా తినండి. రేపటి నుండి ఫ్లాస్క్ కూడా తీసుకెళ్తాను. అక్కడ కాఫీ టీలు కూడా పంచుతున్నారు. ఒసే, నా పిసినారి పెళ్ళామా, ఇంట్లో ముగ్గురం బాగానే సంపాదిస్తున్నాం గదే, ఇంకా అక్కడ ఇక్కడ అడుక్కు తెచ్చుకునే కర్మేంటే నీకు? చక్కగా ఇంట్లోనే వండి చావచ్చుగా. ఆ, అనండి బాబు అనండి. అవతల పెళ్లికి ఎదిగిన ఆడబిడ్డుంది, పెళ్లి కావలసిన మరుదున్నాడు. వాళ్ల బాధ్యత మన మీదే కదా ఉంది. అలాంటిది వాళ్ల సంగతి వదిలేసి మనకు కావలసిన వండుకొని తిని డబ్బులన్నీ తగలేద్దాం అంటూ దొంగ ఏడుపులు ఏడ్చేసరికి ప్రకాష్ కరిగిపోయాడు.
కానీ మరదలు మరిదికి మాత్రం ఆ ఇంట్లో అది రెగ్యులర్గా జరిగే మెలోడ్రామా అని తెలుసు కాబట్టి తమ వదిన తన మాట నెగ్గించుకోవటానికి తన భర్త నోరు మూయించటానికి అలా ఏడుపుని అస్త్రంగా వాడుతుందని వాళ్ళకి అర్థమై ఆ మాయలో వాళ్ళిద్దరూ పడలేదు. అలా ప్రతి విషయంలోనూ ఆ పిసినారి వదినమ్మ చేష్టలు పరాకాష్టలోనే ఉండేవి. ఒకవేళ ఇంట్లో తనని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే తన కళ్లలోని లాకులెత్తేసి పంట కాలువకి నీళ్లొదిలినట్టు ఉత్తి పుణ్యానికి ఏడ్చేసి వాళ్లందరినీ మాయ చేసేది ఆ పిసినారి వదినమ్మ. ఒకసారి తమ్ముడు చెల్లి ఇద్దరూ తమ వదినమ్మ ఇంట్లో లేదనుకొని తమ అన్నగారితో, పెద్దన్నయ్య, నా ఫ్రెండ్స్, చిన్నన్నయ్య ఫ్రెండ్స్ అందరూ చాలా ఏళ్ల తర్వాత రీయూనియన్ అవుతున్నారా. మన ఇల్లైతే అందరికీ సెంటర్లో ఉంటుంది కాబట్టి అందరినీ మన ఇంటికే పిలవాలనుకుంటున్నాం. అవునరా అన్నయ్య, అందరం కలుసుకొని చాలా ఏళ్ళైంది. ఇప్పుడు కలిస్తే మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏంటో. సర్లేరా, దాందే ఉంది. అందరూ సరదాగా మన ఇంట్లోనే కలుసుకోండి. కానీ ఫుడ్ మాత్రం బయట నుంచి ఆర్డర్ పెట్టుకోండి రోయ్. మీ వదిన పీనేస్తానని తెలుసుగా. అంతమందికి ఫుడ్ అంటే గుండె అయిపోతుందానికి అంటూ ఆ అన్నలు చెల్లెళ్ళు కలిసి తమ పిసినారి వదిన మీద జోక్ చేసుకుని నవ్వుతూ ఉంటారు. అదంతా లోపల నుండి మీనాక్షి వింటుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. శ్రీవారు, మీ తమ్ముడు చెల్లి ముందు నేను పక్కన లేని టైంలో జోక్ చేస్తారా? చూడండి, మీ తమ్ముడు చెల్లెలి రీయూనియన్ ఈవెంట్ ఏమవుతుందో అంటూ ఆ పిసినారి వదిన తన మరిది మరదలి మీద పగబట్టేసింది. అందుకే తనకేమీ తెలియనట్టు ఆ రోజు వరకు ఊరుకుంది. తన మరదలు మరిది ఫ్రెండ్స్ వచ్చినా తాను మాత్రం కిక్కురు మనకుండా అలా ఉండిపోయింది. అదంతా చూసి ఆ చిన్నవాళ్ళిద్దరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కాని తమ వదిన గోళ ఎప్పుడూ ఉండేదే గనక ఆమె సంగతి పక్కన పెట్టి ఫ్రెండ్స్తో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. మాటల్లో పడి చాలాసేపు గడిచిపోయింది. ఫ్రెండ్స్, ఆకలి మొదలవుతుంది. ఎవరెవరు ఏం తింటారో చెప్పండి, ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. కానీ ఆ ఫోన్ బ్లాక్ అయి ఉండటంతో, చిన్నన్న, నా ఫోన్లో యూపీఐ ఎందుకు బ్లాక్ అయ్యింది? ఇప్పుడు ఇదంతా చేయడం కష్టం, కానీ నీ ఫోన్లో నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టరా అని పావని అనటంతో రవి కూడా తన ఫోన్ తీసుకుని చూస్తాడు. అతని ఫోన్లో అయితే అసలు పేమెంట్ యాప్స్ ఏవీ కనిపించలేదు. అరే, నా ఫోన్లో యూపీఐ యాప్స్ అన్ని డిలీట్ అయిపోయాయే. రే పర్వాలేదులేరా, నేను ఆర్డర్ ప్లేస్ చేస్తానులే అంటూ ఎవరెవరికి ఏం కావాలో అన్ని ఐటమ్స్ని ఆర్డర్ పెట్టి అవి వచ్చేలోపు ముచ్చట్లు కొనసాగిస్తున్నారు. సరిగ్గా ఫుడ్ పార్సిల్స్ రాగానే వంటగదిలో ఉన్న పిసినారి వదినమ్మ తన ముక్కుకి మాస్క్ పెట్టుకుని స్టవ్ వెలిగించింది. దానిమీద గిన్నె పెట్టి అందులో ఎండిమిర్చి వేసి వేయించటం మొదలుపెట్టింది. అంతే, ఇల్లంతా మిర్చి గొట్టుతో నిండిపోతుంది. హాల్లో ఉన్న అందరూ ఉక్కిరి బిక్కిరైపోతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మా వదిన కిచెన్లో ఏదో చేసుకుంటుంది, మనం బయటికి వెళ్దాం పదండి అంటూ పావని ఫ్రెండ్స్ అందరినీ బయటకు తీసుకొచ్చాక అప్పుడు ఆ ఫ్రెండ్ కోపంతో, చిచ్చి, మీరు కూడా మీ వదినలాగే ఇంత కంజూస్లా తయారవుతారనుకోలేదురా. లేకపోతే మీ ఇద్దరి ఫోనుల్లోనూ ఒకేసారి ప్రాబ్లం వచ్చిందా పేమెంట్ చేయడానికి? పోనీలేని నేను ఫుడ్ ఆర్డర్ పెడితే మీరు మీ వదిన కలిసి ఎండుమిర్చి పొగబెట్టి మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అంతా మీరు మాత్రమే తినాలనుకుంటున్నారా? చిచ్చి, ఇంత వర్స్ట్ అనుకోలేదురా మిమ్మల్ని అంటూ వాళ్ళని అపార్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ అంతా కావాలనే వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసినట్టు భావించి కోపగించుకొని వెళ్ళిపోయారు ఆ ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు పావని, చిన్నన్నయ్య, ఏంట్రా ఇలా జరిగింది? మన వదిన ఇంట్లో పొగబెట్టడం కాదురా, మన ఫ్రెండ్స్కి మనకి మధ్య పొగే పెట్టేసింది. అవును చెల్లి, కొంపదీసి నిన్న నువ్వు నేను అన్నయ్య మాట్లాడుకుంటున్నప్పుడు వదిన మీద జోకులేసుకున్నాం కదా, ఆ మాటలు వదిన వినుంటుందంటావా? నిజమేరో చిన్నన్న, మన పిసినారి వదినమ్మ ఇవాళ సైలెంట్గా ఉన్నప్పుడే మనం ప్రోగ్రాం వేరే ప్లేస్కి మార్చాల్సింది. మనం జోక్ చేసుకున్న విషయం వదిన వినే ఉంటది. అందుకే మన ఫ్రెండ్స్ ముందు మనల్ని వెధవలను చేసింది. బాగా అర్థమైందా మరిది మరదలా? ఇంకోసారి నా వెనకాల నా గురించి మాట్లాడుకుంటే ఇలాంటి కొత్త కొత్త పథకాలు పెట్టి మీ పరువు తీస్తాను, జాగ్రత్త అంటూ భాషా రేంజ్లో తన మరిదికి మరదలికి వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా ఒక పిసినారి వదినతో ఆ ఇంట్లో ప్రతిరోజు వాళ్ళకి తిప్పలే ఉండేవి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శిరీష లాయర్ దగ్గర నుంచి వెళ్ళిపోయాక తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు. సడన్గా వాళ్ళని అక్కడ చూసేసరికి లాయర్ తమ్ముడికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇలా అంటాడు. అక్కా కావ్య,
మీరేంటే ఇక్కడ సడన్ సర్ప్రైజు? ఏం మావయ్య, నీ దగ్గరికి మేము ఇన్ఫర్మేషన్ లేకుండా రాకూడదా? నీ కూతురే రావాలా ఏంటి? ఎరా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ శిరీష నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో? కొంపదీసి దానికి మీ బావ వీలునామా గురించి ఏమైనా తెలుసా ఏంటి? తెలిసే ఉంటుందిలేవే. మనకేమో ఇంట్లో తన ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నానని చెప్పింది. ఇక్కడేమో మావని కలిసి ఆస్తి మొత్తాన్ని ఎలా నొక్కేలో కనుక్కొని ఉంటది. యారా, నిజమేనా పిల్ల చెప్పేది? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావే పిచ్చిదానా? ఆ పిల్ల నిజంగానే తన ఫ్రెండ్ని తీసుకునే వచ్చింది. వాళ్ళకేవో కోర్టు వ్యవహారాల్లో చిక్కులున్నాయంట. నేను తెలిసిన వాణ్ణి బంధువునని మన శిరీష సెకండ్ ఒపీనియన్ కోసం వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చింది. ఇందాకే ఆ పిల్ల మాట్లాడుతుంటే ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చి మళ్ళీ గలుస్తానని వెళ్ళిపోయింది. శిరీష్ కూడా వెళ్ళిపోతానంటే కాస్త కాఫీ తాగమ్మా అని అంటే ఆగింది. తాగేసి ఇప్పుడే వెళ్ళింది. కొంపదీసి మీ బావ వీలునామా గురించి దాని దగ్గర నోరేమైనా జారావా ఏంటి? చిచ్చి, ఏం మాట్లాడుతున్నావక్క? అలాంటి పని నేను చేస్తానా? సొంత అక్కకి అన్యాయం చేస్తానా చెప్పు అని అబద్ధంతో వాళ్ళని నమ్మిస్తాడు. అప్పుడు పార్వతి ఇలా అంటుంది. సరేలే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆ వీలునామా సంగతి దానికి తెలియడానికి వీల్లేదంతే. భలే దానివక్క, నువ్వు సుఖంగా ఉండాలని కోరుకునేవాణ్ణి. నేనెందుకు చెప్తాను చెప్పు అని చెప్పి అక్కని మేనకోడల్ని తన మాటలతో ఏమార్చి ఆ క్షణానికి గండం నుంచి బయటపడ్డాడు. వాళ్ళు వచ్చిన పని పూర్తయిపోవటంతో వెళ్ళిపోతారు. అప్పుడు లాయర్ ఇలా అనుకుంటాడు. అమ్మో, ఇంతలో పెద్ద గండం తప్పింది. మా అక్క హింట్ ఇవ్వకపోతే నేనడ్డంగా దొరికిపోయేవాణ్ణి. దేవుడో, బుర్ర హీటెక్కిపోయింది కాసేపు. ఇకపై సిరిని కలిసేటప్పుడు ముందు వెనక చూసుకొని రమ్మని చెప్పాలి అని అనుకుని ఊపిరి పీల్చుకుంటాడు. మరోవైపు అదే రోజు సాయంత్రం శిరీషతో తల్లి కూతులు ఇలా అంటారు. వదినా, ఉదయం మీ ఫ్రెండ్ని ఎవరినో కలవాలని వెళ్ళావు కదా, ఏమైంది? అనేసరికి శిరీషకు డౌట్ వచ్చి తనలో తాను ఇలా అనుకుంటుంది. నేనొచ్చేసరికి వీళ్ళింట్లో లేరంటే వీళ్ళు నన్ను ఫాలో అయినా అయ్యుండాలి, లేదా నా మీద అనుమానమైన వచ్చుండాలి. అందుకే ఆరా తీస్తున్నారు. కర్ర విరక్కుండా పాము చావకుండా ఈ ప్రశ్నని దాటేయాలి అని మనసులో అనుకుంటుంది శిరీష. కానీ పైకి మాత్రం ఇలా బదిలిస్తుంది. వెళ్ళి కలిశాను కావ్య. ఏంటమ్మా, ఆ అమ్మ ఎందుకు వచ్చిందట? ఏదో అత్తయ్య, వాళ్ళ ఇంట్లో సమస్య, అందుకే నన్ను ఏదైనా సలహా అడగాలని వచ్చింది. ఏదో నాకు తోచిన దారి చూపించాను అని తటస్థంగా విషయం చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు తల్లి కూతుర్లిద్దరూ ఇలా అనుకుంటారు. అంటే మామయ్య చెప్పింది నిజమేనే, నీ కోడలు వాళ్ళ ఫ్రెండ్ పని మీదే మామయ్య దగ్గరికి వెళ్ళిందిలే. ఒకవేళ అదే నిజమైతే మామయ్య దగ్గరికి వెళ్ళానని ఎందుకు చెప్పలేదంటావు? వసే పిచ్చి ముద్ద, ఇంతకుముందు అలాగే మా మేనమ్మ దారిలో కనిపిస్తే పలకరించిందని గట్టిగా చివాట్లు పెట్టాను కదా. మరోసారి నేను లేకుండా నా బంధువుల్ని కలవద్దని చెప్పా, అందుకే భయపడి చెప్పుండదులే. అయినా ఇలా ఏదో కేసు లేకపోతే నా తమ్ముడు మాత్రం ఎలా బ్రతుకుతాడు చెప్పు నువ్వే అని అంటుంది పార్వతి. ఆ విధంగా ఆ తల్లి కూతులకి వచ్చిన అనుమానానికి శిరీష ఇచ్చిన జవాబుతో తాత్కాలికంగా ప్రమాదం ఆగుతుంది. అదే రోజు రాత్రికి భోజనాల తరువాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాక శిరీషతో రమేష్ ఇలా అంటాడు. సిరి, ఇందాక మా లాయర్ మావయ్య ఫోన్ చేశాడు. ఇవాళ నువ్వు మావయ్యని కలిసి వచ్చావంట కదా. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే అమ్మ కావ్య మావయ్య దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు వచ్చావని అడిగారంట. అప్పుడు మావయ్య నీ ఫ్రెండ్ ఎవరికో లీగల్ ఒపీనియన్ కోసం తీసుకొచ్చావని, ఆమెకు అర్జెంటుగా ఫోన్ వస్తే నీకంటే ముందే వెళ్ళిపోయిందని, నువ్వు మాత్రం కాఫీ తాగి నిదానంగా వెళ్ళావని చెప్పాడంట. ఒకవేళ నిన్నడిగినా ఇదే చెప్పమన్నాడు. అనేసరికి శిరీష కాస్త కంగారు పడుతుంది. మళ్ళీ మెల్లగా కోలుకొని ఇలా బదిలిస్తుంది. అదా సంగతి, అందుకేనా నన్ను గుచ్చిగుచ్చడిగారు? పోనీలే, నేను కూడా ఫ్రెండ్ పని మీద వెళ్ళాననే చెప్పానుగా. ఇంకోసారి అడిగితే బాబాయ్ చెప్పిన కదే నేను చెప్పేస్తాను అని భర్తతో చెప్తుంది. అలా ఆ రాత్రికి గడిచిన గండాన్ని తలుచుకొని నిద్రపోతుంది. ఉదయం లేవటంతోనే సిరి తెగ వాంతులు చేసుకోవటం చూసి మొదట ఆ వాంతులు ఇండైజెషన్ వల్ల అనుకుంటారు. కానీ తర్వాత తెలుస్తుంది శిరీష నెల తప్పిందని. ఆ వార్త విన్నాక పార్వతి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మా తల్లే శుభవార్త చెప్పావే, దీనికోసం కాదే ఎన్నాళ్ళు నేను ఎదురు చూసింది అని కోడల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది పార్వతి. ఇక తల్లిని చూసిన కావ్య మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి మా అమ్మ మరీ మహానటి సావిత్రిలాగా నటించేస్తుంది. దీని వాలకం చూస్తే ఈ రాత్రికి మా వదిన ఆస్తి మొత్తం రాసిచ్చినా రాసిచ్చేసేలా ఉంది. అంత బాగా నటిస్తుంది మా అమ్మ అని కావ్య లోపలనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పే వదినా, అంటే త్వరలో నేను మేనత్తని కాబోతున్నానన్నమాట. అంటే పుట్టబోయే కోడలకో అల్లుడికో ఇప్పటి నుండి అన్నీ కూడా పెట్టుకోవాలి. మేనకోడలు ఎందుకు పడుతుందే, మేనల్లుడే పుడతాడు.
నాకు మనవడే పుడతాడు. మీ నాన్నే మళ్ళీ మన ఇంట్లోకి బుల్లి పాపాయిగా వస్తాడు, చూస్తూ ఉండు. అని పార్వతి అంటుంది. ఇంతలోనే బయటనుంచి వచ్చిన రమేష్తో పార్వతి సీరియస్గా ఇలా అంటుంది. అరే రమేషు, నీ పెళ్ళాం ఏం చేసిందో తెలుసా నీకు? ఏం చేసుంటుంది? ఏ పనో చేసే ఉంటుంది. ఇవాళ రేపు అసలు నీ కోడలతో పని చేయనివ్వటం లేదు కదా నువ్వు. అందుకే నాకు కంప్లైంట్ చేస్తున్నావు అంతేనా? ఏడ్చవర పిచ్చిగున్నా. నీ పెళ్ళం తల్లి కాబోతుందిరా. నన్ను నానమ్మని నిన్ను నాన్ననే చేయబోతుంది. మన ఇంట్లో త్వరలో మీ నాన్న పారాడతాడురా అంటూ మనస్ఫూర్తిగా సంబరపడిపోతూ చెప్తుంది పార్వతి. ఆ మాటలు విన్న కావ్యకి అప్పుడు తల్లి ప్రవర్తన మీద కాస్త అనుమానమే వస్తుంది. మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది, నిజంగానే అమ్మ ఆనందంగా ఫీల్ అవుతుందా ఏంటి? కోడలు నెలతప్పగానే కోపాలు ప్రతీకారాలు మర్చిపోయిందేమో అని కావ్య అనుకుంటుంది. ఒక గంట తర్వాత సిరిని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు కావ్య తల్లితో ఇలా అంటుంది. అమ్మా, ఏంటే నిజంగా ఏదో నీ కోడల మీద ప్రేమ పొంగిపోయినట్టు అంత బాగా నటించావు. ఒక్క క్షణం నాకే అనుమానం వచ్చింది, నిజంగానే నువ్వు కోడల వైపు వెళ్ళిపోయావో ఏంటో అని. ఇందులో వెళ్ళిపోయేదేముందే, దాని కడుపున ఒక కాయ కాస్తుంది. అది మీ నాన్నే అవ్వాలని దేవుడికి మొక్కుకుంటున్నాను అని పార్వతి అనేసరికి తల్లి ప్లేటు పిరాయించేసిందన్న విషయం అప్పుడు అర్థమవుతుంది కావ్యకి. ఇంతకాలం కోడలి మీద అయిష్టంతో ఉన్న అత్తగారు పార్వతి ఒకసారిగా కోడలు కడుపుతో ఉందని తెలియగానే మారిపోవటం వెనుక కూడా ఏదైనా కొత్త ప్లాన్ ఉండే ఉంటుందా? కన్నతల్లి కూడా పార్టీ మార్చేసిందని తెలిసాక తన తండ్రి ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తున్న కావ్య వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? గర్భం విషయం తెలియగానే అత్తగారిలో వచ్చిన మార్పుని శిరీష నమ్ముతుందా? అసలు శిరీషకు వచ్చిన గర్భం నిజమేనా, లేదా అది కూడా లాయర్ శిరీష ఆడుతున్న డ్రామాలో భాగమా? ఈ సందేహాలన్నీ తీరాలంటే మరొక ఎపిసోడ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.